బ్రేకింగ్ న్యూస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభిస్తారు. అక్కడ శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాలకు దరఖాస్తులు తీసుకుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. దీనికి మొత్తం 80 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో ఈ మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారించారు. ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుడికి 5 లక్షలు అందిస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మొదటి దశ కింద చేపట్టే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజైతే నారాయణపేట జిల్లాలో ప్రారంభిస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి నారాయణపేట జిల్లా వేదిక కాబోతుంది. నేడు నారాయణపేట జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నాడు. ఇక్కడ ఏదైతే అప్పక్పల్లి సమీపంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నాడు. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మేజర్గా నారాయణపేట జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుండడంతో అర్హులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మేజర్గా మనం నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తా దగ్గర ఉన్నాము. సింగారం చౌరస్తాకు సంబంధించి ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ చోట్లో కూడా ఇదంతా కూడా మనం ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఈ పెట్రోల్ బంక్ను చూస్తే కనుక రాష్ట్రంలోనే మొదటి మహిళా పెట్రోల్ బంక్, అంటే మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించబోయే పెట్రోల్ బంక్. వీళ్ళందరూ కూడా మహిళా మనులే ఇక్కడ ఉండి పనిచేస్తూ ఈ పెట్రోల్ బంక్ నిర్వహణ అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ పెట్రోల్ బంకు దాదాపు 1.23 crores కూడా నిర్మించినటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళా సమైక్యకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడ నుంచే పనిచేయబోతున్నది. రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా సమైక్య పెట్రోల్ బంక్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం మేజర్గా చూస్తే దాదాపు 1,000 కోట్ల రూపాయలతో కూడా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు. ఇక మేజర్గా మధ్యాహ్నం భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తన సొంత జిల్లా అయినటువంటి నారాయణపేట జిల్లా నుండి ఆయన ఇక్కడికి రావడం, మొత్తంగా ఇక్కడ నుంచి అన్ని పనులకు ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రజెంట్ మన దగ్గర ఈ మహిళా సమైక్యకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకు నిర్వాహకులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఇటువైపే చూస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా చూస్తే ఏం చెప్పాలనుకున్నారు? నమస్కారం సార్, నా పేరు చంద్రకళ. నేను జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలిని సార్. మాకు రాష్ట్రంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అయితే మాకున్న కలెక్టర్ మేడం గారు కానీ, ఎమ్మెల్యే మేడం గారు సపోర్ట్ గారితో మేము పెట్రోల్ బంక్ పెట్టుకున్నాం సార్. ఇందులో పెట్రోల్ బంక్ పెట్టుకున్నందుకు 10 మంది మహిళా కుటుంబాలకు ఉపాధి కూడా దొరికింది సార్. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ మేము అందిస్తున్నాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అమ్మ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి మీ సొంత జిల్లాని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు, ఎట్లా చూస్తారు? నమస్కారం సార్, నా పేరు అనిత. నేను జిల్లా సమైక్య అధ్యక్షురాలిని. మాకు పెట్రోల్ బంక్ ఇచ్చినందుకు మా పెట్రోల్ బంక్లో నాణ్యమైన పెట్రోల్ని అందించడం జరుగుతుంది సార్. ఎలాంటి కల్తీ లేకుండా మేము పెట్రోల్ అందించాలని మా మహిళలకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా సీఎం సార్ గారికి మా మహిళల తరపు నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా కలెక్టర్ మేడం కూడా, మా ఎమ్మెల్యే మేడం కూడా మాకు చాలా సపోర్ట్ ఉండి ముందుకు నడిపించారు సార్. ఇలాగే మా మహిళలకు ఇంకా ఉపాధి కలిగించాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు నాగమణి, మాది వల్లపల్లి గ్రామము. మా నారాయణపేట జిల్లా పెట్రోల్ బంకు స్టేట్లో ఫస్ట్ కాబట్టి మాకు సంతోషంగా ఉంది సార్. మాకు ఏమంటే మా జిల్లా సమైక్య మహిళలందరూ కూడా మా పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ పట్టించుకోవాలని కూడా మరీ కోరుకుంటున్నాం సార్. మరి సీఎం సార్ రేవంత్ రెడ్డి గారికి కూడా నా యొక్క నమస్కారం సార్.
చూస్తున్నాం రాధిక, మొత్తంగా ఇది ప్రధానమైనటువంటి అంటే ఇక్కడికి వస్తాడు, ఇక్కడ దీన్ని పెట్రోల్ బంక్ను ప్రారంభించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వైద్య కళాశాల దగ్గరికి వెళ్ళడం, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 1000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వర్చువల్గా ఆయన అక్కడ నుంచి మొత్తంగా ఆయన ప్రారంభించబోతున్నాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్నటువంటి అప్పక్పల్లి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్గా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 72,000 ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో భాగంగా ఇక్కడ అప్పక్పల్లికి సంబంధించినటువంటి 50 ఇండ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతుండడంతో జిల్లా వ్యాప్తంగా అర్హులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్గా నారాయణపేట జిల్లాకు సంబంధించి తాగునీరు సాగునీరుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వైద్య కళాశాల వైద్యంపై ఉన్నటువంటి ఇబ్బందులను కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకైతే అభివృద్ధి పనులు తోడ్పడతాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్ రాధిక. థ్యాంక్ యూ శంకర్.